ఆ ఆటోల గురించి వారు స్పష్టంగా అంటే ఇప్పుడు మనం అందరం ఎదుర్కొంటున్నటువంటి ఇందాక మనం రెజల్యూషన్ కూడా పాస్ చేశాం. యుద్ధం ద్వారా ఉత్పన్నమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలో భాగమే ఈరోజు గ్యాస్ బేస్డ్ ఆటోస్ సంబంధించి నగరంలో ఆటోలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. మనకు రావాల్సినటువంటి ఆ పర్సంటేజ్ ఆఫ్ గ్యాస్ ని 20% మాత్రమే ఇస్తా ఉన్నారు. ఆ 20% రావటం వల్ల మిగతా వాటిలో షార్టేజ్ ఉందన్నటువంటి భ్రమలు కూడా నగరంలో ఉన్న ప్రజలు కలుగుతా ఉంది. వాస్తవంగా నగరంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్యాల్కులేటెడ్ గా సివిల్ సప్లైస్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఒక రివ్యూ కార్యక్రమం కూడా చేశారు అధ్యక్ష. నన్ను కూడా చెప్తే నేను కూడా రివ్యూ చేశాను. గ్యాస్ సంబంధించి కానీ, పెట్రోల్ సంబంధించి కానీ, డీజిల్ సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటివరకు నగరంలో. ఈ గ్యాస్ ఇది ఆటోలకు వాడేటువంటి గ్యాస్ ఏదైతుందో కమర్షియల్ సంబంధించి 20% మాత్రమే ఇస్తా ఉన్నారు. ఆ కమర్షియల్ అలాట్మెంట్ చేసేటువంటి గ్యాస్ ని అత్యంత ప్రయారిటైజ్ చేసి ముందుగా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయో, ఉదాహరణకి రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్పిటల్స్ ఇటువంటి వాటికి ప్రయారిటైజ్ ఇచ్చి ఆ గ్యాస్ ని ఇచ్చిన దాన్ని వాటిని అందుబాటులో తీసుకొని వస్తున్నాం. ఈ 20% గ్యాస్ తగ్గించడం వల్ల ఆటోలకి ఇటువంటి ఇబ్బంది ఏర్పడతా ఉంది. ఈ ఆటోలు తగ్గటం వల్ల ఆటోలు లైన్లో చూసి నిజంగా నగరంలో మిగతా ఇబ్బందులు కూడా ఉన్నటువంటి ఒక భ్రమ కలుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంది. హైదరాబాద్ని నెట్ జీరో సిటీగా మార్చాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి బస్సులన్నింటిలో కూడా పెద్ద ఎత్తున బ్యాటరీ బేస్డ్ బస్సులుగా మార్చాలని ఆలోచన. అట్లాగే ఆటోలకు కూడా ఈరోజు మనం ఎదుర్కొన్న సమస్యని రెట్రోఫిట్టింగ్ ద్వారా అవసరం అయితే ఈ బ్యాటరీ బేస్డ్ ఆటోస్గా మార్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తూ ఉంది. తప్పనిసరిగా మీరు చెప్పిన దాన్ని ఎగ్జామిన్ చేసి we will definitely think about converting all the autos which are all running on gas based and including diesel based also.